జై భీమ్. ఈరోజు ఈ ఉద్యమాల గడ్డలో జ్ఞాన భండారంగా వెలిసొల్లిన వర్ధిల్లినటువంటి క్యాంపస్లో దీని నిర్వహణకానికి మన తాళ్ళ అజయ్ ప్రెసిడెంట్గా నిర్వర్తించుకుంటూ ఉపకులాలందరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చినటువంటి రాజలింగం అన్న, ప్రొఫెసర్ ఈశ్వర్ సార్ గారికి, మిగతా వేదిక మీద ఉన్న పెద్దలకు, కలిసి వచ్చినటువంటి నా ఉపకులాల సహోదరులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, కష్టాలు ఎదుర్కొంటేనే సుఖాలు దక్కురా, జంకు బొంకు లేక ముందు సాగిపొమ్మురా అని నడుం బిగించి ఏదైతే మనం ముందుకు సాగిపోతున్నామో దానికి మీ అందరికి ఒక సైల్యూట్ చేసుకుంటూ, మన యొక్క వర్షన్ ఆ రోజు అంబేద్కర్ స్వతంత్ర సమర సంగమంలో ఆ సమయంలో అందరూ స్వతంత్రం కావాలన్నప్పుడు అంబేద్కర్ స్వతంత్రంతో పాటు నా జాతికి సమన్వయం కావాలి, సమానత్వం కావాలి, గుర్తించాలని ఎట్లయితే పోరాడిండో అట్లా వేదిక మీద ఉన్న పెద్దలు ఈరోజు వర్గీకరణతో పాటు అత్యధిక వెనుకబడినటువంటి మనముగా మనకు వెనుకబాటుతనం బేస్తోనే మనకు రావాలి, ఆ ఫలాలు మనకు కోరాలి. ఆ ఉద్దేశంలోనే ఇంకొకటి ఫిబ్రవరి 7న అన్న మందకృష్ణ అన్న ప్రోగ్రాంకు మన స్టాండ్ ఏంది, మనది కూడా ఆ ప్రోగ్రాంలో ఉపకులాల వేదిక, ఐక్య వేదిక అని ఏదైనా కండువలతో అందులో మనము సపోర్ట్ చేస్తామా, ప్రదర్శిస్తామా, మనది కూడా ఒక బలగంలాగా చూపిస్తామా, లేదా మనంలో వాళ్ళ కలిసిపోతామా అన్న ఒక స్టాండ్తోని అందరూ మేధావులు ఆలోచించి ఇది ఆసన్నమైంది కాబట్టి మన స్ట్రెంత్ కూడా చూపించే అవసరం ఉన్నది కాబట్టి ఆ విధంగా కూడా ఏదైనా ఆలోచన చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ జై హింద్. జై. థ్యాంక్ యూ.